ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తేదీ నాడు తులారాశి వారికి కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ప్రియమైన వారు, మీరు ప్రేమించిన వారితో ఇలాంటి సమయాన్ని, ఆనందాన్ని పొందే అవకాశాలు ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా, కెరీర్, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి. మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారికి ప్రేమలో ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా మీరు గతంలో ఊహించని విధంగా ప్రేమ ఇప్పుడు ఉండబోతుంది. కాబట్టి అది ఏ విధంగా అనేది పూర్తిగా తెలుసుకుందాం. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అనేది తెలుస్తుంది. అలాగే గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితం ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి వీరికి ఏ విధంగా ఆర్థికంగా ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ఎలాంటి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేవి కూడా తెలుసుకుందాం. తులారాశి వారికి కుటుంబ విషయాలలో ముఖ్యంగా ప్రియమైన వారితో సమయం గడపడంతో ఆనందాన్ని పొందుతారు. కెరీర్ మరియు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మరియు బుధ సంచారం వలన ధనలాభం కలగవచ్చు, పాత బాకీలు వసూలు కావచ్చు, పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీరికి ఇక నుండి చాలా అదృష్టం, మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కుటుంబంలో శాంతి, సామరస్యాన్ని నెలకొంటారు. ఒంటరిగా ఉన్నవారికి మంచి పెళ్లి సంబంధాలు రావచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగంపై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకరమైన సమయం. కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేదా కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు, లేదా కొత్తగా ఎవరినైనా భాగస్వామిగా చేసుకోవాలనుకునేవారు ఈరోజు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. అలాగే అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో మంచి ఆర్థిక స్థితి మెరుగుపడడంతో మీ జీవితం స్థిరపడుతుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు మనసు అర్థం చేసుకుంటారు. అలాగే తమ భావాలను అర్థం చేసుకోవడంలో చాలా ముందుగా ఉంటారు. ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా కుటుంబ సభ్యులతో చర్చించడం చాలా మంచిది. అదేవిధంగా మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రేమ నిజాయితీగా ఉన్నట్లయితే, ఇతరులు కూడా మీతో అలాగే ఉన్నట్లయితే మీరు ఈ రోజున ప్రేమ గురించి చర్చించండి. కుటుంబంలో చాలా సంతోషిస్తారు, లేదా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ పార్ట్నర్ని పరిచయం చేయడం ఈరోజు చాలా ముఖ్యం. కానీ మాట తీరులో జాగ్రత్త అవసరం. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు వారికి, ఇతరులకు అర్థమయ్యేలా మాట్లాడండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగంపై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కాబట్టి ఈ రోజున కెరీర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కానీ అధిక పని ఒత్తిడి వల్ల అలసట కావచ్చు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోండి, లేదా ఏదైనా పానీయాలు తీసుకున్నట్లయితే అలసట అనేది తగ్గుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. కొన్ని బలహీనమైన స్థానాలు ఉన్నప్పటికీ అనేక గ్రహాలు పురోగతికి మద్దతు ఇస్తుంది. సూర్యుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఇక ఏప్రిల్ 14 వరకు 6వ ఇంట్లో బలంగా ఉంటాడు. మరియు తర్వాత 7వ స్థానంలో ఉచ్చస్థితి ఉన్నప్పటికీ సగటున ఉంటాడు. ఏప్రిల్ 2 తర్వాత కుజుడు
6వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మంచి ప్రయోజకరంగా ఉంటాడు. పనిని హెంచుతాడు మరియు అడ్డంకులను అధిగమిస్తాడు. బుధుడు ఈ నెలలో అంతటా సగమున ఉంటాడు. అయితే అదృష్ట గృహంలో ఉన్న బృహస్పతిని స్థిరమైన సానుకూల మద్దతును అందిస్తాడు. ఇకపోతే శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. తర్వాత చాలా అనుకూలంగా ఉంటాడు. 6వ ఇంట్లో ఉన్న శని ఏప్రిల్ 20 తర్వాత దహనశీలంగా ఉన్నప్పటికీ పని మరియు విద్యకు మద్దతు ఇస్తాడు. కెరీర్ వారిగా ఈ నెలలో ఉద్యోగస్తులకు మంచిది, కానీ వ్యాపారానికి సగటు ప్రమాదాలను నివారిస్తాడు. కానీ ఉన్న పనిని తెలివిగా కొనసాగించండి. ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా స్థిరపడతారు. అయితే ప్రేమలో అత్యంత రొమాంటిక్ సమతుల్యత మరియు సామరస్యాన్ని కోరుకునేవారు ఈ రాశివారు. శుక్రుడు అధిపతి కావడం వీరు అందం, కళలు అలాగే శృంగారాన్ని ప్రేమిస్తారు. ఆకర్షణీయమైన భాగస్వామి కోసం చూస్తారు. మీ భాగస్వామి మంచి బంధాన్ని నెలకొల్పడానికి నిబద్ధతతో ఉండటానికి మీరు ప్రాధాన్యతను ఇస్తారు. తులారాశి వారి ప్రేమలో ఒక కళ భావిస్తారు. బహుమతులు ఇవ్వడం, రొమాన్స్ చేయడం అలాగే ప్రశంసలు భావిస్తారు. వీరు దీర్ఘకాలిక సంబంధాల కోసం చూస్తారు. భాగస్వామితో గాఢమైన ప్రేమను పంచుకుంటారు. ఎల్లప్పుడూ సమతుల్యత కోసం ప్రయత్నించడం వల్ల ప్రేమ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తటపడాయిస్తారు. అలాగే తిరస్కరణకు భయపడతారు మరియు భాగస్వామి నుండి ప్రేమ ప్రశంసలను చాలా ఆశిస్తారు. తులారాశి వారికి సాధారణంగా కుంభరాశి వారితో లేదా సింహరాశి వారితో మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా ఒంటరిగా ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉండే సమయం వస్తుంది. ఎందుకంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి లేదా మీకు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు త్వరలోనే ఉంటాయి. కాబట్టి తులారాశి వ్యక్తులు ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉండే సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా ప్రతి నిమిషం కష్టపడండి. దానికి ఫలితం కష్టానికి ఫలితం ఖచ్చితంగా రావడంతో ఆర్థికంగా లాభాలు పొందుతారు. కాబట్టి ప్రతి నిమిషం మీకు చాలా ముఖ్యమైనది. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు కదా, వాటన్నిటికీ ఇప్పుడు పులి స్టాప్ పెట్టి సంతోషంగా ఉండే సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి నిమిషం కష్టపడండి. దానికి రెట్టింపు ఫలితాలు రావడంతో భవిష్యత్తు మీకు చాలా బాగుంటుంది. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు చాలా సంతోషంగా ఉండే సమయం ఇది. ఎందుకంటే ప్రతి విషయంలో మీరు లాభాలు పొందుతారు. ఎందుకంటే తెలివితో ఆలోచించి ముందడుగు వేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటాయి.